గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. 3 నెలలుగా అయితే గోదావరి వరద ప్రవాహం అయితే నిలకడగా కొనసాగుతుంది. అలాగే 3 నెలల పాటు అలాగే 7 సార్లు అయితే ఏజెన్సీ ప్రాంతాలను అయితే వరద చుట్టుముట్టిన నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా కష్టాలు అన్నీ కాదు. మనం ప్రధానంగా చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి విలీన మండలాలు అంటే పోలవరం ఎగువ ప్రాంతం సంబంధించినటువంటి ఈ యొక్క మొత్తం వరద చుట్టుముట్టిన నేపథ్యంలోనే ముఖ్యంగా కోనవరం నుంచి అలాగే చింతూరు మండలం సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా పక్కన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాన్ని వరద చుట్టుముట్టిన నేపథ్యంలోనే పడవలపైనే ప్రయాణాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా వాళ్ళంతా కూడా నిరసనలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే చింతూరు మండలంలో ఉన్నటువంటి అలాగే చుట్టూరు గ్రామానికి సంబంధించిన వాసులైతే జలదీక్ష చేపట్టి వాళ్ళంతా కూడా నిరసనలు అయితే తెలియజేస్తున్నారు. మరో పక్కన వాళ్ళకి సంబంధించినటువంటి పోలవరం నిర్వాసితులు ప్యాకేజ్ అందిస్తే మేమంతా కూడా గ్రామాలను వదిలి వెళ్ళిపోతామంటూ ఈ వరద కష్టాలు మాకు తప్పించాలంటూ కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి పక్క కనపడుతుంది. అలాగే కోనవరం వద్ద అయితే ఇప్పుడైతే ప్రస్తుతం 42 అడుగులు 42.45 అడుగుల నీటి మట్టం కొనసాగుతున్న నేపథ్యంలోనే అలాగే ఒక పక్కన భద్రాచలం వద్ద 42 అడుగులు ఉంది. అక్కడ తెగ్గుముఖం పట్టి అలాగే వరద తగ్గుతూ పెరుగుతున్న నేపథ్యంలోనే మొత్తం 7 సార్లు అయితే వరద ముచ్చెత్తిందని కూడా గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మల్లితోట సంబంధించినటువంటి గ్రామస్తులు నిన్న చుట్టూరు గ్రామస్తులు నీటిలో జలదీక్ష చేపట్టిన నేపథ్యంలోనే ఇప్పుడు మల్లితోట గ్రామస్తులు కూడా ఆ నీటిలో జలదీక్ష చేపట్టి వాళ్ళంతా కూడా నిరసనలు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ముఖ్యంగా వాళ్ళంతా కూడా పక్కన నీట మునిగినటువంటి పరిస్థితి మొత్తం గ్రామాలను చుట్టుముట్టి అలాగే రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతున్నట్టు కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అలాగే చింతూరుకు సంబంధించినటువంటి అప్పటికే కొన్ని కోనవరం ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా ఎగువ ఏదైతే బ్యాక్ వాటర్ వచ్చి నీట మునిగినటువంటి పరిస్థితి గ్రామంలో నీట మునిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ యొక్క వరద నీరు గ్రామాలలోకి చేరడం ఇళ్లలోకి చేరడంతో భయంకరమైన విష సర్పాలు వచ్చి పలువురిని అయితే ఈ విధంగా కాటు వేసి వాళ్ళంతా కూడా అనారోగ్య బారిన పడినటువంటి పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి పక్క కనపడుతుంది. ఏదేమైనా మొత్తం 3 నెలల పాటు అయితే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క పోలవరం విలీన మండలాలు ఇవన్నీ కూడా మొత్తం ఈ వరద నీటిలోనే చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా మమ్మల్ని వెంటనే ఆదుకోవాలంటే కూడా వాళ్ళైతే కూడా నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. అలాగే నీటిలో దిగి జలదీక్ష చేస్తూ వాళ్ళంతా కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి పక్కన ఏజెన్సీ ప్రాంతాల్లో కనబడుతుంది. మొత్తం ఏది ఏమైనా గోదావరి తగ్గుతూ పెరుగుతూ వస్తుంది. మరో పక్కన ఎగువ ప్రాంతాల్లో వర్షాలు అయితే ఎక్కువ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరింత పెరిగే అవకాశం ఉందని ఒక పక్కన హెచ్చరికలు అయితే జారీ చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఏజెన్సీల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఐటీడీ అధికారులు కూడా తక్షణం మాకంతా కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కనీసం అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్యాకేజ్ అంటే పోలవరం నిర్వాహకులకు ప్యాకేజ్ ఇస్తే మాత్రం ఈ యొక్క ప్రాంతాలు ఎగువ ప్రాంతం ఏదైతే పోలవరం సంబంధించిన అందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతాం. మాకంతా కూడా మమ్మల్ని అంతా కూడా తక్షణం ఆదుకోవాలంటూ కూడా చింతూరు మొత్తం విలీన మండలాలకు సంబంధించిన పోలవరం నిర్వాసిత బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఏదేమైనా వాళ్ళు నీటిలో దిగి ఇలా నిరసనలు అయితే వెల్లువెత్తుతున్నారు. రోజుకు ఒక గ్రామంలో ఈ విధంగా నిరసనలు అయితే వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో విలీన మండలాల్లో ఈ యొక్క పోలవరం నిర్వాసితుల కష్టాలు అయితే మొత్తం ఈ విధంగా పడుతున్నామంటే కూడా మొత్తం వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఉన్న తాజా పరిస్థితి. కెమెరాలతో ప్రకాష్ RTV చింతూరు ఏజెన్సీ ప్రాంతాల నుంచి. మన చింతూరు ITDA నుండి మల్లెతోట గ్రామం నుండి మేము కోరుకునేది ఏమిటంటే మాకు 5 దఫాలుగా వస్తున్నటువంటి ఈ వరదకి మేము చింతూరు మండల కేంద్రానికి కానీ పెద్ద హాస్పిటల్కి కానీ వెళ్ళుటకు మాకు ఎటువంటి సౌకర్యం లేదండి. మేము పక్క పంచాయతీలో కానీ ఇటుపక్క ఇంకో పంచాయతీలో కానీ వెళ్ళడానికి మాకు ఎదురు 2 అడుగులు పెడితే ఫారెస్ట్ అండి. ఇటు పోవడానికి దారి లేదు, ఇటు పోవడానికి దారి లేక మేము ఎన్నో అవస్థలు పడుతున్నామండి. మాకు ఇట్లానే మునుపు వచ్చినటువంటి వరదకి మా గ్రామం నుండి నా సోదరుడు అయినటువంటి మా అన్నయ్య చనిపోవడం కూడా జరిగిందండి. మధ్యలోనే మేము అడవిలో ఎన్నో తిప్పలు పడి తీసుకెళ్తున్న టైంకి చనిపోవడం కూడా జరిగింది. అట్లాగే మాకు ఎటువంటి అధికారి కూడా ఇటువంటి సౌకర్యం మాకు అలాట్మెంట్ చేయలేదండి. వచ్చి గ్రామాన్ని సందర్శించినటువంటి దాఖలాలు కూడా లేవండి. ఇప్పుడైనా PO గారు అట్లాగే MLA గారు మా ఏజీ కోడేరు పంచాయతీలోని మల్లెతోట గ్రామాన్ని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలించి మాకు బోటు సౌకర్యం కానీ
మేము 3-4 సంవత్సరాల నుండి కోరుకుంటున్నామండి బోటు సౌకర్యం కోసం. ఇంతవరకు కూడా ఏ అధికారి మమ్మల్ని పట్టించినటువంటి దాఖలాలు లేవండి. ఇప్పుడైనా మా మీద కనికరించి పిఓ గారు తక్షణమే బోటు సౌకర్యం కల్పించి మాకు హెల్త్ సమస్యల కోసం హెల్త్ వాళ్ళని మాకు క్యాంప్ నిర్వహించవలసిందిగా కోరుచున్నాం సార్. మేము మల్లెతాల్ గ్రామస్తులం. మాకు ఇప్పటివరకు మాకు బయటికి వెళ్ళడానికి సరైన రహదారులు లేవు. అలానే మాకు బోటు సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది. దాంతోపాటు నిత్యావసర వస్తువులు మాకు కల్పిస్తే బాగుంటుంది. అలానే పంట నష్టం ఈ రోజుతో 15 రోజులు అవుతుంది ఈ వరదలు వచ్చేసి. ఇంతవరకు పంట మొత్తం ఈ స్థితికి పంట ఇలా కుళ్ళిపోవడం జరిగింది. కావున దీని తక్షణమే ఈ యొక్క పంటకి నష్టపరిహారం చెల్లించాలి. అలానే మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ గోదాలతో నలిగిపోతున్న కావున మాకు సరైన పునరావాసం కల్పించి మా సరైన ప్యాకేజ్ రూపంలో మాకందరికీ ఇప్పించేసి మమ్మల్ని అందరినీ పునరావాస కాలనీలకు తరలించాలని కోరి ప్రార్థిస్తున్నాం. వారం రోజులుగా వచ్చిన వరదకి పంట మొత్తం నష్టపోయింది సార్. పంట నష్టానికి అసలు ఇప్పుడు పంట నష్టపోయాం కాబట్టి ఇప్పుడు మేము ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. అసలు ఇప్పుడు మా పిల్లల్ని చదివించుకోవాలన్నా, మేము తినే తిండి తినాలన్నా మాకు చాలా కష్టంగా ఉంది సార్. ఇప్పుడు నాటేసిన ఇప్పుడు వచ్చే పరిస్థితిలోనైతే లేదు. కాబట్టి మాకు పోలవరం ప్యాకేజీ తక్షణమే తొందరగా ఇచ్చేసి పంపిస్తారని చేతులు కోరుతున్నాం సార్. అలాగే ఇప్పుడు మా నష్టాలకు పరిహారం ఏమన్నా ఇస్తారేమో అని అడుగుతున్నాం సార్ మిమ్మల్ని. మా పిల్లల్ని, మమ్మల్ని, మా ఊరిని, మా గ్రామం, మా ప్రజలందరినీ మీరు కాపాడాలని మేము కోరుకుంటున్నాం సార్. అసలు మా పంట నష్టం ఇప్పుడు ఇలా ఉందంటే మీరు వచ్చి చూసి ఒకసారి విజిట్ చేసి మమ్మల్ని కొంచెం మీరు చూసి పంటను చూసి ఇస్తారని మేము కోరుకుంటున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.